మీకెప్పుడన్నా అప్రోచ్ అయ్యారా ఎవరైనా మత మార్పిడి చేసుకోండి ఇలా బేసికల్గా నేను మాట్లాడడం చెప్తానండి, గానీ? నేను చదివినప్పుడు చిన్నప్పుడు నా స్కూల్లో ముస్లిం స్కూల్. ఓకే, ముస్లిం స్కూల్‌లో చదువుకున్నారు. చదివాను. ఓకే. ఓకే, తర్వాత క్రిస్టియన్ స్కూల్ చదివాను ఓకే. నేను బేసికల్గా. సార్ నా మీద రుద్దారు యాక్చువల్లీ. ఓకే, బీఫ్ తినమన్నారు. ఓకే, బీఫ్ తింటే మంచిది, ఆరోగ్యానికి మంచిది, బాడీకి మంచిది అని చెప్పి అలాగా. తర్వాత ఆ, నేను స్కూల్స్లో ఉన్నప్పుడు 10th చదువుతప్పుడు కూడా పాస్టర్ అనిల్ కుమార్ ఉన్నారు కదా మనకి, ఆయన ఉన్నారు కదా పాస్టర్ అనిల్ కుమార్, ఆయన ప్రచారానికి తీసుకెళ్ళేవాళ్ళు నన్ను. స్కూల్ మధ్యలో స్కూల్ ఆపేసి మరి తీసుకెళ్ళేవాళ్ళు మమ్మల్ని క్లాస్లోంచి అందరినీ. సో అంత అవసరం ఏంటని చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి కూర్చోపెట్టి ఆడిపించేవాళ్ళు, క్లాప్స్ కొట్టించారు, పిల్లలతో గెంతించడాలు అవసరం ఏంటని చెప్పి నా ఫీలింగ్ అప్పుడు. అప్పట్లోనే నువ్వు మా మతానికి వస్తే నీకు ఇంత మంచిది, ఇలాగా నువ్వు గ్రేట్ అవుతావు, గ్రేట్ పర్సన్ అవుతావు, నీకు స్వర్గం లభిస్తుంది, పుణ్యం వస్తుందని చెప్పి చాలా చెప్పారు. మరి బేసికల్గా వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను చిన్నప్పుడు పెరిగింది ఇస్కాన్లో.